వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు. ఇప్పుడు టీజీ టాప్ 10 చూద్దాం. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల కేంద్రంలో సత్యసాయి జ్ఞానజ్యోతి ఎగ్జిబిషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సత్యసాయికి సంబంధించిన వివిధ ప్రదర్శనలు ప్రదర్శించారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ ఎగ్జిబిషన్ కార్యక్రమం 2 రోజుల పాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రజలు విద్యార్థులు ఎగ్జిబిషన్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ మహిళా ఆర్థికాభివృద్ధి కోసమే మహిళా శక్తి క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఆయన స్పష్టం చేశారు. మహిళా శక్తి క్యాంటీన్ ను ఐకేపీ మహిళలతో పాటు మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉద్యమకారుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. బైంసా పట్టణంలో తెలంగాణ తెలుగు కళా నిలయం ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో రూపొందించిన ముదోల్ ఉద్యమకారుల చరిత్ర బలరామ శతకం పుస్తకాలను ఆవిష్కరించి మాట్లాడారు. భవిష్యత్ తరాలకు ఈ పుస్తకాలు స్ఫూర్తినిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు కుటుంబ సమేతంగా తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. అందరినీ చల్లగా చూడు రాజన్న స్వామి అంటూ భక్తజనం స్వామిని వేడుకున్నారు. ముందుగా ధర్మగుండంలో స్నానాలు ఆచరించి కోడె మొక్కులతో తలనీలాలు సమర్పించుకొని స్వామివారి సేవలో తరించారు. ఈ నెలాఖరులోగా రైతు భరోసా పూర్తి చేస్తామని, రుణమాఫీ కాని రైతులు పట్టాదారు బ్యాంకు ఖాతా పుస్తకం, సర్వే నెంబరు తదితర వివరాలను క్యాంపు కార్యాలయంలో అందజేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలో పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరై మాట్లాడారు. పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కష్టపడి పైకి వచ్చారని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి ఆయన్ను గెలిపించాలని కోరారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం కరివీరాల గ్రామంలో కోతుల బెడద ఎక్కువైంది. గ్రామంలోని పంట పొలాలు, నివాసాల ప్రాంతాలలో నానా బీభత్సం సృష్టిస్తున్నాయి. రైతులు వేసిన పంటలు నాశనం చేస్తున్నాయి. గ్రామస్తులు కోతుల బెడద వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలువురిని కోతులు కరిసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అధికారులు స్పందించి కోతులను అరికట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. మహబూబాబాద్ లో కొరవి గేటు వద్ద జరిగే అంగడి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు మరియు సామాజిక పరిపాటికి కీలక కేంద్రంగా ఉన్నది. ఈ మార్కెట్ స్థానిక రైతులు మరియు వ్యాపారులకు తమ ఉత్పత్తులు విక్రయించేందుకు, అలాగే ప్రజలు తమ అవసరాలకు సరైన వస్తువులు కొనుగోలు చేసేందుకు ఒక ప్రాధాన్యమైన వేదిక. పెళ్లిళ్లు సీజన్లో ప్రత్యేకించి మేకలు, గొర్రెల వంటి పశువులపై డిమాండ్ పెరగడం సహజమే. నెరడిగొండ మండల బీజేపీ అధ్యక్షుడు సాబ్లే సంతోష్తో పాటు పలువురు నాయకులు బోధ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని పేర్కొన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన గుర్తింపు ఇస్తామన్నారు. మహబూబాబాద్ మండల దర్గా తండా గ్రామ పంచాయతీలోని లాఖ్యా తండా గ్రామస్తులు తాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామస్తులు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. గ్రామంలో నీరు లేక కిలోమీటర్ల దూరం వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు. సంగారెడ్డి జిల్లా చౌటుకూర్ మండల కేంద్రంలో శ్రీ అన్నపూర్ణ కాశీ విశ్వేశ్వర మందిరంలో తెల్లవారుజామున శివస్వాములు ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. మాఘ, చవితి, భాను, వాసవి పురస్కరించుకొని శివ మహాలింగానికి రుద్రాభిషేకం, జలాభిషేకం చేశారు. అనంతరం శివ పంచాక్షరి, శివాష్టర శతనామావళి, బిల్వాష్టకం, శివార్చన తదితర పూజా కార్యక్రమాలు చేసి మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.